ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. న్యూట్రలైట్ నిజం. ఎందుకంటే ప్యూరిటీ, సేఫ్టీ, పర్ఫెక్షన్ హెర్బల్స్ లో కూడా ప్రూవ్ అయిపోయింది. ఆయుర్వేదం అన్నారు, ఆయుర్వేదంలో కూడా ప్రూవ్ అయిపోయింది. నువ్వు ఏది పెట్టినా వాళ్ళు కొడతారు. దే ఆర్ మాస్టర్ బ్లాస్టర్స్ ఫ్రెండ్స్, ఐ టెల్ యూ. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అమైనో యాసిడ్స్? ఓకే, నేను మా అమైనో యాసిడ్స్ నేను న్యూట్రలైట్ వాడమని చెప్పను. నేను కొన్ని క్వాలిటీస్ చెప్తాను, మీరు రాసుకోండి. ఈ క్వాలిటీస్ కానీ మీరు చూస్ చేసుకున్న అమైనో యాసిడ్లో అంటే మీరు టీమ్ న్యూట్రలైట్ ఫామ్ చేయండి, లేదా వదిలిపెట్టండి. ప్రోటీన్స్, మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ ఉంటాయి. మీరు ఏ ఆహారం అన్నా తినండి, ఐ డోంట్ మైండ్. తినే ఆహారంలో ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ ఆర్ కన్వర్టెడ్ టు అమైనో యాసిడ్స్. దిస్ ఇస్ సత్యం, దిస్ ఇస్ నిజం. టుడే మై టాపిక్ ఈస్ నిజం. ఐ డోంట్ వాంట్ టు ఫేక్ యూ, ఐ వాంట్ టు టాక్ రియాలిటీ అండ్ నో మోటివేషన్ హియర్. ఫ్యాక్ట్స్ మీ ముందర యథార్థాలను పెడతాను. యథార్థాన్ని చూసి నటించే వాళ్ళకి ఏం జబ్బో నాకు తెలియదు. యథార్థంగా తీసుకోవాలి. దట్స్ ట్రూ. ఫస్ట్ వన్, ప్రోటీన్స్ ఆర్ బ్రోకెన్ ఇంటూ అమైనో యాసిడ్స్ ఇస్ ట్రూత్. అండ్ ప్రోటీన్ అనేది మీరు ఒక నెక్లెస్ లా ఉంటుంది. మీరు మైక్రోస్కోప్ లో చూస్తే దాంట్లో అమైనో యాసిడ్స్ అనేవి నెక్లెస్ లో ఉన్న బీడెడ్ నెక్లెస్ లా బీడ్స్ లా ఉంటాయి అన్నమాట. ఇఫ్ యూ మేక్ ఎ ఒక ప్రోటీన్ నెక్లెస్ ని మీరు తయారు చేయగలిగితే, యువర్ సెలెక్షన్ ఆఫ్ అమైనో యాసిడ్, మీరు అమైనో యాసిడ్స్ మీరే సెలెక్ట్ చేసుకొని పెట్టగలిగితే, ఇట్ షుడ్ బి లిమిటెడ్ టు 20 డిఫరెంట్ టైప్స్. మీరు పెట్టగలిగితే ఒక నెక్లెస్ లో అమైనో యాసిడ్స్ ని బీడ్స్ గా పెట్టగలిగితే 20 డిఫరెంట్ టైప్స్ గా పెట్టచ్చు, రైట్? ఎట్లా పెట్టినా 20/20 పర్ముటేషన్ అండ్ డిఫరెన్షియేషన్ కాంబినేషన్ లో మీరు పెట్టగలగాలి. దట్స్ వాట్ అవర్ హోల్ ఐడియా ఇస్. ఓకే, మీరు ఆ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ లో పెట్టగలిగితే వాట్ ఆర్ యూ గోయింగ్ టు గెట్? మీకు 20 డిఫరెంట్ సీక్వెన్సెస్ వస్తాయి. 20 డిఫరెంట్ సీక్వెన్సెస్ వస్తాయి. అమైనో యాసిడ్స్ మీరే అమరిస్తే, మీరు తినే ఆహారంలో ఉన్న ప్రోటీన్ బాడీలోకి వెళ్ళి పడగలగాలి. హలో, మీరు ఏదైనా తీసుకోండి. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా. నేను చెప్పే ఒక అమైనో యాసిడ్స్ 20 వెరైటీస్ ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. 20 కాంబినేషన్స్ ఉంటాయి. అవి యాజ్ ఎ రిజల్ట్ ఇప్పుడు ఒక చిన్న ఆర్ట్ ఉందండి జపనీస్ ఆర్ట్ లో సంథింగ్ కాల్డ్ ఓరిగామి అంటారు. మనం చిన్నప్పుడు ఆడుకొని కూడా ఉంటాం. ఆల్ వీ కుడ్ హావ్ ప్లేడ్, యూనో. ఒక పేపర్ తీసుకొని బోట్ చేయడం, పక్షి చేయడం, స్వామ్ చేయడం, లైక్ యూనో యూ కెన్ డూ ఎ బర్డ్ ఆర్ ఎ ఫ్లైట్, పడవ, ఇవన్నీ చేసేవాళ్ళం మనం. ఐ మీన్ నౌడేస్ ఈవెన్ people are doing with small papers. That's called origami. Japanese art and origami antaru. See, why I am talking this is called as folding technique. You should manam paper తీసుకొని మడచాలి. సో ఆ రకంగా మడచగల శక్తి ఉన్న ఒక పార్టికల్ మాస్టర్ పీస్ మన బాడీలో ఏదైనా మడచగలదు అంటే అది డిఎన్ఏ రైబోన్యూక్లిక్ యాసిడ్. సో ఆ డిఎన్ఏలోకి వెళ్ళి ఈ అమైనో యాసిడ్స్ కూర్చుంటాయి. అది 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ వెళ్ళి మన ఆహారంలోంచి తీసుకొని అది 9 వెళ్ళి ఆ డిఎన్ఏలో కూర్చుంటాయి. నేనేం చెప్తున్నానంటే మీరు ఏదైనా తీసుకోండి, 9 ఉండాలి, 20/20 పర్ముటేషన్ ఉండాలి. నంబర్ 1, క్రైటీరియా 1 టేక్ డౌన్. క్రైటీరియా 2 ఆర్గానిక్ ఉండాలి. నేను నాదేం చెప్పలేదు, మీరు ఆర్గానిక్ ఉండాలి. నంబర్ 3, మీరు తినే ఆహారంలో 9 రావాలి. 9లో ఒక్కటి తగ్గినా ఏమొస్తుందని నేను చెప్తాను. సో ఓకే, దేనిలో ఉంటాయి అమైనో యాసిడ్ అది ఇప్పుడు చూద్దాం. కంప్లీట్ ప్రోటీన్స్ ఏవి? ఐఎమ్ టాకింగ్ కంప్లీట్ అయిపోవాలి బాడీ. మనం ఫుల్గా బాడీ ఫామ్ కాకుండా హెడ్ దాకా ఫామ్ అయ్యి బాడీ దాకా ఫామ్ అయితే మ్యాజిక్ ఫార్ములా అవుతుంది. సపోజ్ అవర్ బాడీ ఈస్ ఫార్మ్డ్ ఓన్లీ విత్ హెడ్, నాట్ విత్ ద బాడీ, హౌ డస్ ఇట్ లుక్ లైక్? సపోజ్ యువర్ బాడీ ఈస్ ఫార్మ్ వితౌట్ హెడ్, హౌ డస్ ఇట్ లుక్ లైక్? సపోజ్ ఇఫ్ బాడీ చిన్న మనం అవయవం సరిగ్గా లేకపోతేనే ఆ స్కాన్స్ లో చాలా పెద్ద గొడవ చేసేస్తాము. మరి అమైనో యాసిడ్స్ 9 ఉండాలంటారు కదండి. నేను చెప్పేది 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఆర్గానిక్ ఫార్మ్ లో వచ్చి 20/20 పర్ముటేషన్ కాంబినేషన్ లో డిఎన్ఏలో దూసుకుపోవాలి. అటువంటి ప్రోడక్ట్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తే మేము కూడా ముందరకు వస్తాం. నా ప్రోడక్ట్ లో ఒక క్వాలిటీ ఉంది కాబట్టి నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. నంబర్ 1. నంబర్ 2, అంటే బయట ప్రోడక్ట్స్ లో ఏవా ప్రోటీన్స్? ఖచ్చితంగా ఉన్నాయి సార్, ఖచ్చితంగా ఉన్నాయి. మీట్లో ఉంది. మీట్ మీరు ఇంటికి తీసుకురావాలా? అది ఎక్కడికి వస్తారో మీకు తెలుసు, అది ఏ మీటో మీకు తెలుసు, ఎక్కడ కొంటారో మీకు తెలుసు, ఎలా చేస్తారో మీకు తెలుసు. చేసిన తర్వాత ఏం మిగులుతుందో మీరు ఆలోచించుకోవాలి. మీట్లో ఉంటాయి. పౌల్ట్రీ
పౌల్ట్రీ అంటే తెలుసు కదండి, పౌల్ట్రీ ప్రొడక్ట్స్ లో ఉంటాయి. ఫిష్, అసలు మా ఊర్లో ఫిషెస్ సూపర్ సార్. అసలు మా ఊళ్ళో ఫిషెస్ కథ స్టోరీ, ఒక స్టోరీ తీస్తే సూపర్ హిట్ అవుతుంది పిక్చర్. మా తెలిసి ఎలా వస్తాయి ఫిషెస్. మీరు రియల్ ఫిషర్మెన్ పోయి అడిగితే రియల్ ఫిష్ ఎవరి దగ్గర దొరుకుతాయి, వాళ్ళ దగ్గర ఏంటి దొరుకుతాయి, ఎక్కడ ఫిషెస్ కరెక్ట్ దొరుకుతాయి క్లారిటీ చెప్తారు. ఫిషెస్ రోజు తినగా దాని నుంచి కూడా అమైనో యాసిడ్స్ ఉన్నాయి. నేను చెప్పేది అమైనో యాసిడ్ సోర్సెస్ చెప్తున్నా. ఐఎమ్ టాకింగ్ అమైనో యాసిడ్ సోర్సెస్ సార్. నెక్స్ట్ నెంబర్ 3 ఎగ్స్. ఇంకా గుడ్లు చెప్పాల్సిన పని లేదు సార్. ఇది సూపర్, తెల్లగా ఉంటాయి కోడిగుడ్లు సార్. వైటా ఒరిజినల్ కోడిగుడ్డు, నాటి కోడిగుడ్డు ఎప్పుడైతే చూడండి సార్, దొరుకుద్దే ఫస్ట్ చూడండి. తెల్లగా ఉండే కోడిగుడ్లు అన్ని తెలిపే. ఆల్ వైట్ ప్రొడక్ట్స్ ఆర్ పాయిజనస్. ఐ డోంట్ నో, ఐ రెడ్ సమ్వేర్ ఇన్ అన్ ఆర్టికల్. రైట్, సి అండ్ డైరీ ప్రొడక్ట్స్ మీకు తెలిసిందే. పాలు, స్వచ్ఛమైన పాలు, డైలాగ్ అది. స్వచ్ఛమైన పాలు ఎక్కడ దొరుకుతుంది సార్? స్వచ్ఛమైన పాలు దొరికితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు ఉంటాయండి? స్వచ్ఛమైన పాల, అది దానికి ఒక ట్యాగ్, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్, దానికి ఒక ప్యాకెట్, దాంట్లో మిల్క్, దానికి ఒక హీరో. సూపర్ సార్. అది దాన్ని నమ్మినట్టు మనమే ఊహించుకునేది. ఫ్రెండ్స్, యూ అండర్స్టాండ్, ఇఫ్ స్వచ్ఛమైన డైరీ ప్రోడక్ట్ ఉంటే ఆరోగ్యం ఎందుకు దెబ్బతిని వెళ్తారు హాస్పిటల్కి? దట్స్ మై క్వశ్చన్. ఐఎమ్ నాట్ పుట్టింగ్ సంథింగ్ డౌన్. యూ నీడ్ టు అండర్స్టాండ్ వై ఐఎమ్ టాకింగ్. దీంట్లో అన్నింటిలో కూడా ఉన్నాయి. యూ కెన్ టేక్ అదర్ ఫుడ్ సోర్సెస్. సమ్ అమైనో యాసిడ్స్, కొన్నిట్లో కొన్ని అమైనో యాసిడ్స్ ఉన్నాయి, కొన్నిట్లో కొన్ని అమైనో యాసిడ్స్. నాకు కావాల్సిన 9 ఒకటిలో ఉండాలి. దశావతారం పిక్చర్ కావాలి నాకు. వాట్ కెన్ ఐ డూ? అది న్యూట్రలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ లో ఉంది. నన్నేం చేయమంటారు? దాంట్లో ఉంది. ఇంకా దేంట్లో ఉందంటే చూపించండి, నేను తీసుకుంటాను. అండ్ అన్ఫార్చునేట్లీ ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ ఎనీబడీ, యూ షుడ్ నో దాట్. You got a software today. Why don't you know about Nutrilite? Nutrilite is #1 leader. వన్నే చూస్ చేసుకుంటారు. సరే అండి, ఇప్పుడు మీకు పుట్టబోయే బిడ్డ ఉంది, ఆర్గన్స్ తో సరిగ్గా బాగోదు అంటే బాగుంటుందా? బాధపడతాం, గైనకాలజిస్ట్ని తిడతాం. అప్పుడు మనం ఎందుకంటే ఫుడ్లు తిట్టరు? మనం తీసుకునే ఫుడ్లో కదండి ప్రాబ్లం ఉంది. దాన్ని ఎందుకు అంటారండి? ఒక్కసారి ఆలోచించండి. 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్న పాలు దొరుకుతున్నాయా? 9 అమైనో యాసిడ్స్ ఉన్న పెరుగు తీసుకున్నారా? 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్న ఆహారం తల్లి తీసుకుంటుంటే బిడ్డ సరిగ్గా గ్రో ఎందుకు కాదు? బిడ్డ గ్రోత్ సరిగ్గా లేకపోతే మనం బ్లేమ్ చేసేది గైనకాలజిస్ట్ కాదు, మనం తీసుకునే ఆహారాన్ని మనం బ్లేమ్ చేయాలి. నేను చెప్పే 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్ కాంపోనెంట్స్ లెగ్యూమ్స్ లో ఉంటాయి. లెగ్యూమ్స్ తెలుగులో తీసుకోండి, పప్పు దినుసులు. పీస్, చిక్ పీ, బఠానీ. ఎవడు తినరండి బఠానీ పట్ల? దే ఆర్ గోయింగ్ టు Domino's pizza more than batanis. So you are going to get to pay to the corporate hospitals. You need to. పీస్ లో ఉంటాయి, లెంటిల్స్ లో ఉంటాయి. పేరు కూడా తింటారు, చాలా తక్కువ మంది తింటారు లెంటిల్స్ పేరు. ఐ ఆనెస్ట్లీ బిలీవ్ వెరీ రేర్లీ పీపుల్స్ యూస్ లెంటిల్స్. బీన్స్, నట్స్, సీడ్స్, రైస్ లో కొన్ని ఉంటాయి, 9 రావు. అదర్ గ్రెయిన్స్, మిగతా ధాన్యాల్లో 9 ఉంటాయి. వెజిటబుల్స్, కొన్ని వెజిటబుల్స్ లో కొన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి, కొన్ని వెజిటబుల్స్ లో కొన్ని ఉంటాయి. కొన్నిట్లో 5 ఉంటాయి, కొన్నిట్లో 2 ఉంటాయి, కొన్నిట్లో 3 ఉంటాయి, కొన్నిట్లో 1 ఉంటాయి. నాకు కావాల్సిన 9 ఇన్ సింగిల్ షాట్. Got what I'm saying? You need to understand this, guys. మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. నట్స్ అండ్ గ్రెయిన్స్ లో హైయెస్ట్ రైట్, ప్రోటీన్లు 7, నంబర్ 7 హై ఉంటాయి. అంటే ఈ ప్రోటీన్లు మళ్ళీ బాడీలోకి వెళ్ళి అమైనో యాసిడ్లుగా కన్వర్ట్ కావాలి. నేను చెప్పేది డైరెక్ట్ గా అమైనో యాసిడ్ పౌడర్ ఇచ్చేస్తున్నా. ఇట్లా తినేదానికంటే డైరెక్ట్ గా తినండి అంటున్నాను. లేదు ఇట్లా తింటామంటే దట్స్ యువర్ చాయిస్, బట్ మై చాయిస్ ఇస్ టు ఈట్ స్ట్రైట్. దాంట్లో ఏముంది? అదర్ గ్రెయిన్స్, రైస్, వెజిటబుల్స్ లో కూడా అమైనో యాసిడ్స్ ఉన్నాయి, కానీ తక్కువ మోతాదుల్లో ఉంటాయి. ఎక్కువ మోతాదుల్లో ఎక్కడ ఉంటాయి? నట్స్ లో, గ్రెయిన్స్. అందుకనే మన వాళ్ళు చెప్తుంటారు కొందరు, మీరు ఎక్కువ నట్స్ తీసుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అదే చెప్తారు, ఎక్కువ నట్స్ తీసుకోండి, ఎక్కువ తీసుకోండి. ఏ నట్స్ తీసుకోవాలి, ఏ గ్రెయిన్స్ తీసుకోవాలి, ఎంత ఉంటాయి, ఏ నట్స్ లో ఎన్ని అమైనో యాసిడ్స్ ఉన్నాయి, 9 ఉన్నాయా, 8 ఉన్నాయా, 7 ఉన్నాయా, 6 ఉన్నాయా, 3 ఉన్నాయా, 2 ఉన్నాయా, 1 ఉందా? న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. న్యూట్రిషనిస్ట్ కరెక్ట్ గా తెలుసో తెలీదా? న్యూట్రలైట్ సర్టిఫైడా? అది చెప్పే వ్యక్తి దగ్గర న్యూట్రలైట్ సర్టిఫైడ్ అయితే న్యూట్రలైట్ గురించి మాట్లాడు. సర్టిఫై అయ్యి ఎంతమంది దగ్గర న్యూట్రలైట్ రిజల్ట్ తీసుకుని, టెస్టిమోనియల్ తీసుకున్న తర్వాత అంబాసిడర్ అయ్యి నువ్వు ఫారిన్ కంట్రీకి వెళ్ళి చూసేసి వచ్చావా, అప్పుడు మాట్లాడితే మేము అంటాం. లేకపోతే వినినట్టు నటిస్తాం. డాక్టర్లు కూడా తెలుసు, పేషెంట్ కొంత డాక్టర్ కూడా నటిస్తూనే ఉంటారు. కానీ నువ్వు చెప్పని, సారీ టు సే దిస్, నటిస్తామంటే బికాస్ దట్స్ నో రియాలిటీ. ఇఫ్ యూ టెల్ సంథింగ్ రియల్, విల్ బిలీవ్. సి ఫ్రెండ్స్, ఎంత లేదన్నా మనిషి శరీరానికి ఒక అంతరాత్మ అనేది ఒకటి ఉంది. లోపల తీసుకునే ఆహారం మంచిదా కాదా, పని చేస్తుందా లేదా అని చిన్న పిల్లోడిని అడిగితే కరెక్ట్ గా చెప్తారు.
You ask the taste of Nutralite chocolate drink, he will tell that is chocolate drink. Don't ask a పండిపోయిన అడిగితే అన్ని పండిపోయింటాయి లోపల, ఆర్గన్స్ కూడా పండిపోయి, బ్రెయిన్ కూడా పండిపోయి ఉంటుంది. I don't want that పండిపోయిన. No. We want people who are freshly bred, freshly brought up by fresh Nutralite. That's what I'm trying to tell you. And అన్ని essential amino acids combined చేస్తే ఏమొస్తుంది? There is a formula called as P is equal to G plus E. Capital P is equal to G plus E. P అంటే phenotype, మన బాడీ మేక్, మన బాడీ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ కొరియా అంటాం కదా, అట్లా మేడ్ ఇన్ ఇండియా బాడీ ఫినోటైప్. ఫినోటైప్ ఈజ్ ఈక్వల్ టు G plus E, జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. మన యొక్క బాడీ యొక్క నిర్మాణం దేవుడు ఎట్లా నిర్మించాడంటే రెండు రకాలుగా. ఒకటి మన బాడీలో ఉన్న జెనెటిక్ ఫ్యాక్టర్, ఒకటి మళ్ళీ ఎన్విరాన్మెంట్, చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది. అది ఇట్ మే బి ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఇట్ మే బి మెంటల్ ఎన్విరాన్మెంట్, ఎవరితో మీ సాంగత్యం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏ మెటీరియల్ లోపల పోతుంది, వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్ దీస్ థింగ్స్ ఫార్మ్స్ ద పీ. దీనిని హెరిటబిలిటీ అంటే వంశపారంపర్యం అంటారు కదా, వంశపారంపర్యం అంటారు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ పారంపర్యం, హెరిటబిలిటీ. ఈ హెరిటబిలిటీలో జీన్స్ క్యారీ చేస్తాయి అమైనో యాసిడ్స్. That genes will carry on the DNA every amino acid. See, now proteins ఎందుకు ఇంపార్టెంట్? That they serve the whole organism. ఒక బాడీలో ఉన్న కణాన్ని మొత్తము ఒక ప్రోటీన్ సర్వ్ చేస్తుంది వెళ్ళి, ఒక సర్వర్ లాగా. సర్వర్ వచ్చి ప్లేట్లలో వేస్తారు కదా మన హోటల్స్, అలాగా ఇట్ విల్ సర్వ్. See, there are 3 types of protein. There is soy protein, there is bovine protein, there is moose protein. 3. Those form the highest quantity of amino acids అని ఒక రీసెర్చ్ తెలిపారు. ఎవ్రీబడి హ్యాస్ గాట్ యూనిక్ డిఎన్ఏ ప్లాన్ అండి. ఇదేంటో దేవుడి యొక్క వింత నాకు తెలియదు. అంటే అందుకే డిఎన్ఏ టెస్టింగ్ అంటారు. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఎన్ఏ ఉంటుంది. ద డిఎన్ఏ ఇస్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ హెయిర్ ఆల్సో, హెయిర్ టు టో. ప్రతి ఒక్కరికి వేరే డిఎన్ఏ ఉంటుంది. దిస్ ఈస్ వాట్ ద డిఎన్ఏ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎవ్రీబడీస్ డిఎన్ఏ ఇస్ వెరీ యూనిక్. ఎవ్రీబడి ఈట్ ప్రోటీన్ ఫుడ్. అది తీసుకున్న తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే దాన్ని బ్రేక్ చేసి, స్ట్రిప్ ఆఫ్ చేసి, అంటే మనం పైన తోల్ని తీసినట్టు, అరటిపండు తోల్ని తీసినట్టు లోపల ఉన్న అమైనో యాసిడ్స్ని తీసుకొచ్చి ఫోల్డ్ చేసి డిఎన్ఏలో మడతలు పెట్టి, నేను చెప్పినట్టు ఒరిగామి లాగా, విద్యలాగా మడతలు పెట్టి ఒక్కొక్క డిఎన్ఏ ఆఫ్ ద లివర్లోకి పంపిస్తుంది. ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ద లివర్. లివర్లో కూడా కొంత అమైనో యాసిడ్ మెటబాలిజం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే సో అమైనో యాసిడ్ మెటబాలిజం అందరు కడుపులో అనుకుంటారు. కడుపులో ఓన్లీ కడుపు స్టేషన్ ఇస్ ఎ జంక్షన్. ఫ్రమ్ దేర్ ఎవ్రీ ట్రైన్ విల్ గో టు డిఫరెంట్ డైరెక్షన్. ఇంటెస్టైన్, ఆ కడుపు అనేది ఒక భాగమే. ఇంటెస్టైన్ లో కొంత వెళ్తుంది, లివర్ కి ఫస్ట్ వెళ్ళిపోతుంది. లివర్ లో జరగాల్సిన అమైనో యాసిడ్ థింగ్స్ అని జరుగుతాయి, జరగాల్సిన పనులు అన్ని జరుగుతాయి. లివర్ సెల్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే లివర్ సెల్స్ ఏవేవి కావాలో అవి తీసేసుకుంటుంది. అక్కడ కొత్త ప్రోటీన్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ డిఎన్ఏ ప్లాన్ అనేది అమలు చేయబడుతుంది. నేను ఇంతవరకు కూడా ఏది కూడా నా ప్రోడక్ట్ మాట్లాడటం, నేను సైన్స్ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకుంటే ఒకసారి ఆలోచించండి బాస్. నేను మాట్లాడేది సైన్స్, వేరే వాళ్ళు మాట్లాడేది ప్రోడక్ట్. ఇండైరెక్ట్ గా నాది ప్రోడక్ట్ మాట్లాడతాం, నేను సైన్స్ మాట్లాడుతున్నాను. డిఎన్ఏ లివరు వెళ్ళాక లోపల డిఎన్ఏ మడిచి డిఎన్ఏలోకి వెళ్ళాక అక్కడ మెటబాలిజం జరుగుతుందని మాట్లాడుతున్నాను. ఈవెన్ ఒక్క ఎసెన్షియల్ అమైనో యాసిడ్ మిస్ అయినా, when all attempts to arrange and rearrange, twist and fold strip of amino acids takes place, it forms a new kind of protein. ఒక్క అమైనో యాసిడ్ మిస్ అయినా కూడా కొత్త ప్రోటీన్ ఫామ్ అవుతుంది. 9 ఉండాలి. మీరు సెలెక్ట్ చేసుకోండి ఏదైనా. నేను చెప్పాను కదా చాలా ఫుడ్ స్టఫ్స్ లో మీరు చెప్పిన ప్యూరెస్ట్ ఫార్మ్స్ మీ ఇంట్లో ఉండి ఉండొచ్చు, మీకు రెస్టారెంట్ దగ్గర ఉండి ఉండొచ్చు, రావచ్చు. యా, బట్ ఒకటి మిస్ అయినా డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ ఫామ్ అవుతుంది. దట్ సెల్ కెనాట్ క్రియేట్ కాంప్లెక్స్ ప్రోటీన్ నెక్లెస్. ఒక అణువుకి దేవుడు శక్తిని ఇవ్వలేదు కాంప్లెక్స్ గా క్రియేట్ చేసుకోవడానికి. సింపుల్ ఫార్మ్స్ లో చేసుకోవడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు. నెక్స్ట్, సో ఎవ్రీ సెల్ ఇఫ్ ఇట్ ఇస్ ఇంపేర్డ్, అట్లా ఒక సెల్లో కనుక ప్రోటీన్ ఫార్మేషన్ కనుక ఇంపేర్ అంటే సరిగ్గా పేరింగ్ జరగకపోతే ఇట్ లీడ్స్ టు పూర్ హెల్త్. 9లో 7 వచ్చాయి అనుకోండి, ఇట్ లీడ్స్ టు పూర్ హెల్త్. 6 వచ్చాయి అనుకోండి, ఇట్ లీడ్స్ టు పూర్ హెల్త్.
అంటే మీ యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. లివర్ ఆరోగ్యం దెబ్బతినొచ్చు, బ్రెయిన్ ఆరోగ్యం దెబ్బతినొచ్చు, బ్లడ్ ఆరోగ్యం దెబ్బతినొచ్చు, ఈఎన్టీ విభాగానికి పోవచ్చు, కార్డియాలజీ విభాగానికి పోవచ్చు, ఎండోక్రైనాలజీ మా విభాగానికి రావచ్చు, లేకపోతే నడుము నొప్పి రావచ్చు. ఒక ప్రోటీన్ వల్ల ఐ నో దట్. ఒక ప్రోటీన్ వల్ల హెయిర్ గ్రోత్ సరిగ్గా లేకపోవచ్చు, నెయిల్ గ్రోత్ సరిగ్గా లేకపోవచ్చు, లేకపోతే అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అని ఒక ఫేమస్ దీంట్లో న్యూట్రిలైట్ ని పేర్కొన్నారు. ఎందుకో వాళ్ళు కోడిగుడ్లు రాయలే, వాళ్ళకి ప్రొడక్ట్స్ తెలియవా? నా దగ్గర ఉందండి, ఐ గాట్ ప్రూఫ్. ఏజేసీ ఏం చెప్తుందంటే ఎనీ అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ఇస్ గోల్డ్ స్టాండర్డ్ ఫ్రెండ్స్. ఐ టెల్ యూ, if you want to get the certification from that, we believe that you should get the certification from American Journal of Clinical Nutritionist. అయితే నువ్వు చెప్పిందని నేను విజిలేస్తే సోడా బుడ్డి లేకపోతే ఈ బుడ్డి, we don't believe. That says, according to that, body lacking in sufficient quantities of ఏ యొక్క బాడీ అయితే సరైన మోతాదుల్లో, సఫిషియంట్ మోతాదుల్లో విటమిన్ B6 కానీ, B9 ఫోలిక్ యాసిడ్ కానీ, B12 కానీ ఏదైతే ల్యాక్ చేస్తుందో, అడిక్వేట్ అమౌంట్స్ ఆఫ్ మిథియోనిన్ అండ్ సిస్టీన్ కన్నా, మిథియోనిన్ అన్న ఒక అమైనో యాసిడ్ సిస్టీన్ గా కన్వర్ట్ కాదు. ఏదైనా ఒక హ్యూమన్ బాడీలో ఈ 3 యొక్క విటమిన్లు లోపిస్తే మిథియోనిన్ అన్న అమైనో యాసిడ్ సిస్టీన్ గా కన్వర్ట్ కాదు. కానీ నార్మల్ గా రెగ్యులర్ బేస్ లో అవుతా పోతుంది అన్నమాట. In absence of B, ఒక B vitamin absence లో your body is unable to make cysteine. It will produce a toxin called homocysteine. ఇదే హార్ట్ అటాక్ కి కారణం. కరెక్టేనా? అర్థమవుతోందా? ఇదే నేను ఇక్కడ ప్రోడక్ట్ చెప్పలా, సైన్స్ చెప్తున్నా. హలో, మీరు ఎవడైతే ప్రోడక్ట్ చెప్పినారో వాళ్ళ ఈ పాయింట్ చెప్పమానండి, మేము 2 లక్షల రూపాయలు ఇస్తాము. ఫ్రెండ్స్, ఐ టెల్ యూ, ఎవరు కొడితే బాగుంటుందో వాళ్ళే కొట్టాలి. ఎవరు 1 అయితే బాగుంటుంది తెలుసు జనాలకు అందరికీ. కార్డియాలజిస్ట్ దగ్గర పోయి నట్టించు, లోపల పండబెట్టి తీస్తాడు నరం. 2.5 లక్ష కేవలం హోమోసిస్టిన్ పెరిగితే. ఇస్ ఇట్ కాస్ట్లీ ఆర్ చీప్? ఐ థింక్ రైట్ నౌ రన్నింగ్ రేట్ ఆఫ్ హార్ట్ అటాక్ is 3 lakhs. What's your price? Is it costly or cheap? I think it's very expensive. 3 లక్షల రూపాయలు ఒక ఆర్డినరీ వ్యక్తి దగ్గర ఉన్నదండి, ఉండదు. 900 రూపాయలు ఆర్డినరీ వ్యక్తి దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. 900 రూపాయలు కాస్ట్లీ అని చెప్పేవాడి దగ్గర కూడా పోదు హార్ట్ అటాక్ గ్యారంటీ. దాని గురించి చెప్పేవాడైతే వాడికి ఇంకా హార్ట్ అటాక్ ఇంకా గ్యారంటీ ఎక్కువ. ఫ్రెండ్స్, నిజాన్ని నిజమని ఒప్పుకోండి. 900 రూపాయలు కాస్ట్ అయినా, 3 లక్షలు కాస్ట్ అయినా, నువ్వు ఇన్ని డాన్సులు చేసినా, నేనేం చెప్పాను, హోమోసిస్టిన్ టు సిస్టీన్ కన్వర్ట్ కాకపోతే హోమోసిస్టిన్ కన్వర్ట్ అవుతుంది. సిస్టీన్ మిథియోనిన్ కన్వర్ట్ కాకపోతే. ఎందుకు వీటికి కన్వర్ట్ కాదు? విటమిన్స్, సరైన విటమిన్స్ మోతాదులో ఉండాలి. సరైన విటమిన్స్ మీరు తీసుకున్న ఆహారంలో ఉండాలి కదా. ఇప్పుడు కొత్త డైట్లు వింటాను నేను. ఐ హావ్ సీన్ 32 varieties of diets according to Atkins diet program. But if you lack some vitamins, you are prone to heart disease, friends. I can't help you. నేను చెప్పేది ఇంట్లో 9 రకాల ప్రోటీన్స్ ఆర్ మ్యాండేటరీ. ఇక్కడ there is no escape. Death is reality. దీన్ని ఎస్కేప్ అయ్యి అక్కడ కూడా సూటు బూట్ వేసుకుని చచ్చిపోతారు ఎవరైనా? I don't believe so. Some people have died like in the bed. Some people have died on the in corona time over in front of me. Some people have died on the road. That is truth. అది నిజం. దీంట్లో కూడా సూటు బూట్ వేసుకుని చచ్చిపోతారంటే ఇది కొత్తగా ఉన్నది. నిజం చెప్తున్నానండి నేను. మెనీ పీపుల్ ఆర్ జెనెటికలీ పూర్. మెనీ పీపుల్ అన్నారు, అంతేగాని 99%, 81% శాతాలు చెప్పాలి నేను. మెనీ పీపుల్ ఆర్ జెనెటికలీ పూర్ ఇన్ అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్. దిస్ ఈస్ గివెన్ అగైన్ బై AJCN. అమెరికన్ జర్నల్ ఏం చెప్తుంది? చాలా మంది మనం తీసుకున్న ఆహారంలో అబ్జార్బ్ చేసుకునేది అబ్జార్ప్షన్ అంటే మనం తిన్న ఆహారం కాస్త డైజెషన్ జరగడం. అసిమిలేషన్ అంటే ఆ డైజెషన్ జరిగిన తర్వాత ఉపయోగపడని ఏ వస్తువైనా డీజనరేట్ అవుతుంది. ఇది నిజం. ఉపయోగం చేయని బ్రెయిన్ కూడా పాడైపోతుంది. కల్తీ బ్రెయిన్ ఇంకా పాడైపోతుంది. అడల్టరేటెడ్ బ్రెయిన్ ఇంకా పాడైపోతుంది. కాపీ బ్రెయిన్ అసలు ఉండదు.
బికాస్ నువ్వు వేరే ఫినోటైప్, నేను వేరే ఫినోటైప్. నీ డిఎన్ఏ వేరే, నా డిఎన్ఏ వేరే, దేవుడు సృష్టించాడు. అండ్ డిఎన్ఏ స్వాబ్ టెస్ట్ తీసుకుంటే ఇట్ హస్ ప్రూవ్డ్ దట్ అబ్జార్ప్షన్ తక్కువ ఇన్ విటమిన్ B6 అండ్ B12. చాలా మందికి ఒక సర్వే చేస్తే డిఎన్ఏ స్వాబ్ టెస్ట్ తీసుకొని చూస్తే NHI న్యూట్రల్ హెల్త్ కాలిఫోర్నియా నుంచే నా దగ్గర రిపోర్ట్. వాళ్ళు కొన్ని నివేదికలు ఏం చెప్పారంటే చాలా మంది జెనెటికలీ అబ్జార్ప్షన్ తక్కువ అంట, అసిమిలేషన్ తక్కువ అంట అమెరికాలో. ఇండియా గురించి నాకు తెలియదు, ఇండియాలో మేబీ అందరూ బాహుబలేమో, ఐ డోంట్ నో, బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. అండ్ ఇంకా పోతే షేక్స్, డ్రింక్స్, పౌడర్స్ 3 రకాలు బయట మార్కెట్లో దొరికాయి. ఒకటి షేక్, అదేం షేక్, బాడీ షేకో మైండ్ షేక్ అనేది షేక్ అంట. షేక్, ఐ డోంట్ నో వాట్ ద షేక్. షేక్స్, డ్రింక్స్, పౌడర్స్. ఏం పౌడర్? వాట్ పౌడర్? నేను చాలా ఐ వెంట్ టు సో మెనీ కాన్ఫరెన్సెస్, దే యూజ్డ్ టు టాక్ అబౌట్ హే యువర్ పౌడర్ అంటే ఏం పౌడర్? ఫేస్ పూసుకునే పౌడరా, సున్నమా, ఏం పౌడర్ గురించి మాట్లాడుతున్నావు? నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? నేను చిన్న పాయింట్ చెప్పాను, నా పౌడర్ గురించి మాట్లాడాలంటే 2.5 రోజు పడుతుంది, 40 నిమిషాలే మాట్లాడాలి ప్రస్తుతం నేను. కమింగ్ టు ద పౌడర్, సమ్ బ్రాండ్స్ దే గివ్ లిటిల్ ఎనర్జీ, బట్ they charge more. I know in the market some shakes, I don't mention the name, I'm into fitness, friends. I know, I've been to Indonesia, I won silver medal for India. I know, I've gone to that market and seen, myself and my coach, we gone and seen some shakes. They charge high, but they give less quantity. తక్కువ ఇస్తారు, ఎక్కువ చార్జ్ చేస్తారు. అండ్ సమ్ బ్రాండ్స్ ఏంటంటే they are having refined ranks and high amount of list. రిఫైన్డ్ ఉంటాయి లోపల, కొన్ని ప్రోటీన్ పెట్టి వెనక పక్క విటమిన్స్ ఉంటాయి. మీరు చూడండి కావాలంటే, నేను చెప్తే మీరు బయట వెళ్ళి చూడండి. ప్రోటీన్ వెనకాల విటమిన్ ఉండకూడదు, అమైనో యాసిడ్స్ ఉండాలి, అది కూడా 9 ఉండాలి. నేను చెప్పాను, మీరు వెళ్ళండి ఏదైనా షాప్కి, ప్రోటీన్ అన్న తర్వాత బ్యాక్ సైడ్ అమైనో యాసిడ్స్ ఉండాలి. డోంట్ రైట్ వైటమిన్స్ బ్లా బ్లా బ్లా, నో, దట్స్ ఎ డ్రామా. ప్రోటీన్ మేడ్ ఫ్రమ్ సోయ్, animal sources, those are complete proteins. I accept that. But amino acids are also present, they're also coming from rice also. Manaki na rice lo nunchi kuda amino acids vastayi. But ee 9 essential amino acids 80% of minerals ni తీసుకెళ్తాయి బాడీలోకి. మన దగ్గర 9 అమైనో యాసిడ్స్ కన్నా పుష్కలంగా ఉంటే 80% ఖనిజాలని బాడీలో ట్రాన్స్ఫర్ చేపిస్తాయి పైకి కిందకి. ఈ ట్రాన్స్ఫర్ లోనే సెల్యులర్ రెస్పిరేషన్ జరిగేది, ప్రతి ఒక్క అవయవము తన పని తాను చేసుకోగలిగే శక్తి వచ్చేది. ఇప్పుడు చెప్పండి, మీ దగ్గర బ్రాండ్ ఉంటే ఇన్ని మోడల్స్ చెప్పిందంటే ఎంత ప్రైజ్ ఇవ్వచ్చు? యూ టెల్ ఎ ప్రైస్. నేను చెప్పే ఒక బ్రాండ్ మోడల్లో ఇన్ని అంశాలు ఉన్న మోడల్కి ఎంత ప్రైస్ పెట్టచ్చు? సోయ్ ప్రోటీన్ ఐసోలేట్ ఉంది, ఇట్ ఈస్ ప్రిజర్వ్డ్, IP ఫార్ములా, ప్రిజర్వేటివ్స్ వేస్తారు, గుడ్ డే. సోయ్ ప్రోటీన్ ఐసోలేట్ గుడ్ డే. బట్ IP రా మెటీరియల్ ఎక్కడి నుంచి అయితే IP ఫార్ములా, IP రాసింటారు చూడండి, అట్లా ఫార్ములా ఉంటే ఆ రా మెటీరియల్ తీసుకునేది వచ్చి నాన్ GMO సీడ్, అంటే నాన్ జెనెటికలీ మాడిఫైడ్ సీడ్ మెటీరియల్ దగ్గర నుంచి తీసుకోవాలా రా మెటీరియల్. నేను చెప్పేది, మీరు పోయి షెల్ఫ్ లో కొనుక్కున్నప్పుడు ఉన్న వస్తువు యొక్క రా మెటీరియల్ ఎక్కడ కొనారని అడగండి. నేనైతే నా రా మెటీరియల్ చూపెడతా. హలో, నీకు అర్థమైంది అనుకుంటా. నేను నా రా మెటీరియల్ చూపిస్తా, నువ్వు నీ రా మెటీరియల్ చూపించు. ఇప్పుడు చూపు ఎంత కట్టచ్చు. రా మెటీరియల్ ఊరికే డాన్సింగ్ వేండా. షో మీ ద రా మెటీరియల్ ఫ్రమ్ వేర్ యువర్ మ్యానుఫ్యాక్చర్. ఎలా తయారు చేస్తున్నావు చూపించు, ఎక్కడ ఎండ్ అవుతుందో చూపించు. ఫర్ మిల్క్ కాన్సన్ట్రేట్, చాలా మంది మిల్క్ కాన్సన్ట్రేటెడ్ ప్రోటీన్స్ చూపిస్తున్నారు మార్కెట్లో. బట్ పాపం, అన్యాయం, కౌస్ ఆర్ ప్యాస్చర్ ఫెడ్. అన్ని గోవులకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇచ్చి కౌస్ విధిస్తారు. మళ్ళీ గోమాత రక్షితం అంటాం. దేనికి రక్షితం? ఎవరు రక్షిస్తున్నావు లేదా? ఫస్ట్ ఇంజక్షన్ ఇయ్యకు, పాలు చేయాలి. అటువంటి ప్యాస్చర్ ఫెడ్ కౌ నుంచి తీసుకున్న ప్రోటీన్ ఐసోలేట్ తీసుకుంటున్నాం. నేను చెప్పేది కదండి, మీరు బయట పోయి చూడండి. సో అటువంటి ప్యాస్చరైజ్ కౌస్ నుంచి తీసుకున్నప్పుడు మనలో తీసుకున్న ప్రోటీన్ వచ్చే పాలల్లో వచ్చే ప్రోటీన్ విల్ డెఫినెట్లీ చేంజ్ ద హార్మోన్స్. అటువంటి హార్మోన్స్ తీసుకున్నప్పుడు చిన్న పిల్లలు త్వరగానే మెచ్యూర్ అయిపోతారు, పెద్దవాళ్ళలో త్వరగానే డయాబెటీస్ వస్తుంది. ఎందుకు రాదు హార్ట్ అటాక్? ఎందుకు రాదు BP? ఎందుకు రాదు షుగర్? తీసుకునే మెటీరియలే మనకు తెలీదు. ఉన్న
దాని గురించి 16, 26 వ్యాఖ్యలు, 36 యూట్యూబ్లు, 56 ఫేస్బుక్లు. మ్యాటర్ ఉండాల్సిన దాంట్లో కాదు, బాడీలో పోయే మెటీరియల్లో. మెటీరియల్లో మ్యాటర్ ఉంటే దాంతో పని లేదు సార్. మనం తీసుకునే వస్తువులో మ్యాటర్ ఉంది. మన దీంట్లో 9 అమైనో యాసిడ్స్ ఉంటే వాటితో పనే లేదు. నేను చెప్పినట్టుగా మీరు ఆలోచించుకోండి ఒకసారి. హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇంక ఇది హైయెస్ట్, ఇది హైడ్రోలైజ్. ఒక ఆయన హైడ్రోలైజ్డ్ ప్రోటీన్, వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్, నేను ఒప్పుకుంటా. బిటర్ ప్రోటీన్ అది, అంటే కొద్ది చిరు చేదు ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ గాట్ స్మాల్ బిట్స్ ఆఫ్ అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా, దాంట్లో కొన్ని అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. అక్కడ ఏమవుతుందంటే హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ లో తీసుకున్న అరిగించుకునే శక్తి ఉంటే ఫైన్. ఒకవేళ అరిగించుకునే శక్తి లేదంటే ఇట్ విల్ గివ్ ఎన్ అడ్వర్స్ ఎఫెక్ట్. అందులో మనం ఫిజికల్ యాక్టివిటీ సూపర్. రోజుకు మనం 5 కిలోమీటర్లు నడుస్తాం. ఇక్కడ నాకు తెలిసి కాల్లో ఉండే వాళ్ళందరూ రోజుకు ఒక 500 క్యాలరీలు బర్న్ చేస్తారు అనుకుంటా. అంత బర్న్ చేస్తాం. మాట్లాడతాం. ఒక ఆయన అడిగితే మాట్లాడితే క్యాలరీ బర్న్ అవుతుంది కదా సార్ అంటే, మాట్లాడుతూనే ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా క్యాలరీ బర్న్ అవుతూ ఉంటుంది. ఏం ప్రోటీన్ తీసుకుంటున్నాం అనేది మ్యాటర్ అవుతుంది కదా ఫైనల్ గా. ఒక సర్వేలో ఏం తేలిందంటే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద హవార్డ్ స్కూల్ ఆఫ్ సైకాలజీ. హవార్డ్ స్కూల్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ టాప్ 10 మెడికల్ స్కూల్స్ ఇన్ ద వరల్డ్. వాటినే మేము తీసుకుంటాం జనరల్ గా. హవార్డ్ మెడికల్ స్కూల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, ఎక్కువగా అధికంగా ప్రోటీన్ ఇచ్చిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఆహారం ఇచ్చిన కొందరు వ్యక్తుల్ని సపరేట్ చేసి, కొందరు ప్రోటీన్ పూర్ ఫుడ్స్ ఇచ్చిన కొందరిని సపరేట్ చేసి చూస్తే, ప్రోటీన్ ఎవరైతే అధికంగా తీసుకున్న మంచి రకమైన క్వాలిటీ మేలు రకమైన అమైనో యాసిడ్స్ తీసుకున్న వ్యక్తులలో, ఈ మైకేల్ మర్ఫీ అనే ఆయన స్టడీ చేసిన ప్రోగ్రామ్ లో ఏం తేలిందంటే 40% మ్యాథ్స్ గ్రేడ్స్ ఇంక్రీజ్ అయ్యాయంట ఆహారం ద్వారా. ఈరోజు అందరు స్కూల్కి పోవడం అంతే కదా ప్రాబ్లం అండి. మా అబ్బాయికి సరిగ్గా మార్క్ రావట్లేదు, మా అమ్మాయికి సరిగ్గా మార్క్ రావట్లేదు. మనం కరెక్ట్ అయిన ఫుడ్ ఇస్తున్నామా? అది క్వశ్చన్ వేసుకోవాలి కదా. మరి మనం సార్ చాలా కాస్ట్లీ సార్ ఎడ్యుకేషన్, 2 లక్షలు అయింది సార్ టీచర్ బిల్లు. సార్ 2 లక్షలు కాస్ట్నా, మళ్ళీ 900 కాస్ట్లీనా? కాస్ట్ ఏది కాస్ట్? దేని మీద కాస్ట్ పెడుతున్నాం? సార్ బంగారు, కేటీఎం బంగారం జిఆర్టీలో జాయ్ అలూకాస్ లో చీప్ 900 కాస్ట్లీ. అక్షయ తృతీయ రోజు బంగారం చీప్ 900 రూపాయలు కాస్ట్లీ. సార్ సూపర్ స్లోగో సార్ ఇది. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, ఏది కాస్ట్లీ? హెల్త్ పోయిన తర్వాత ఏడవడం కాస్ట్లీనా, హెల్త్ ప్రిజర్వ్ చేసుకోవడం చీపా? యూ థింక్ నా టైం మీ విచక్షణకే వదిలేస్తున్నాను నేను. అండ్ అమైనో యాసిడ్స్ ఫిల్డ్ ఇన్ ప్రోటీన్ రిచ్ అమైనో యాసిడ్స్ ఫిల్డ్, రిచ్గా అమైనో యాసిడ్స్ ఉంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇంటలెక్చువల్ పెద్దవాడు అండి. మీరు డిక్షనరీ చూసుకోవచ్చు. ఐ డోంట్ నో రియల్ మీనింగ్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఎబిలిటీ ఆఫ్ ద బ్రెయిన్ పెరుగుతుందంట. నెంబర్ 2, ఫిజికల్, స్థూలకాయంగా స్థూల రూపంగా ఉన్న శరీరం పెరుగుతుందంట. నెంబర్ 3, సైకలాజికల్, చాలా 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 ఇంపార్టెంట్. ఒక్క మార్క్ వస్తే సూసైడ్ చేసుకునేవాడిని మనిషి అంటారా? సారీ టు యూస్, మనిషి అంటారా ఇంకేమంటారు నాకు తెలియదు. ఒక్క మార్క్ ఫెయిల్, సో వాట్? Do you think all successful people are all having 100 out of 100 marks? Absolutely not. Success is nowhere related to education at all. Psychologically not well. Immediate reactability, hyperreactivity, attention deficit hyperactivity disorder in children, suicides, homicides. So many psychological problems today are related to lack of intake of amino acids. సార్ నేను ఇక్కడ నా ప్రోడక్ట్ చెప్పడంలో జీవితం మాట్లాడుతున్నాను సార్. మీకు ఎక్కింటుంది అనుకుంటా, నటించద్దండి. మీతో ఎస్ అంటే థమ్స్ అప్ పెట్టండి, నో అంటే నో పెట్టండి. యూ కెన్ గో ఆఫ్. ఎస్ అంటే మాత్రం ఒప్పుకోవాలా. నేను నా ప్రోడక్ట్ మాట్లాడటంలో, జీవితంలో సైన్స్ గురించి, నా వస్తువు గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ నా ప్రోడక్టే చెప్పలేండి. చెప్పాను, మీరు అనుకుంటే ఇట్స్ యువర్ ప్రాబ్లం, రైట్? రైట్. డ్యూరింగ్ స్లీప్ బాడీ గెట్స్ టర్న్స్ ఆఫ్. మనం పడుకున్నప్పుడు బాడీ టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఆ టైంలో జరిగేది రీబిల్డ్ అండ్ రిపేర్. మన బాడీ మొత్తం బిల్డ్ అయ్యేది, రిపేర్ అయ్యేది జరిగేది నిద్రలో. అప్పుడు కూడా మనకు ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ఒకటి అవసరం. ఆ ఒక్క అమైనో యాసిడ్ మటుకు 9లో దొరకద్దు. అది కూడా కొంత క్వాంటిటీలోనే దొరకాలి. ఎక్కువ నిద్రలోనే చచ్చిపోతాడు. ఒకే క్వాంటిటీలో దొరుకుతుంది. ఆ ఒక్క క్వాంటిటీ, ఒక్క ప్రొడక్ట్, ఒక్క దీంట్లో మాత్రమే ఉంది. నేను దాని పేరు చెప్తే నేను మళ్ళా నా ప్రొడక్ట్ అనుకుంటాను. ఒకే ప్రొడక్ట్ వెతకండి, టీమ్ ఫామ్ చేయండి, మీకు ఆ ప్రోడక్ట్ ఏదో చెప్తా. ఓకే,
సరే ఈట్ ఐ మీన్ ఎంత తీసుకోవాలి ప్రోటీన్? 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకోవాలి ప్రోటీన్. మనం తీసుకుంటున్నామా లేదా చెక్ చేసుకోవాలి. యావరేజ్ 1 గ్రామ్ ఫర్ ప్రోటీన్ బాడీ వెయిట్. బిఫోర్ 10 AM తీసుకోవాలి అది కూడా. దట్ ఈస్ అ రూల్. ఆర్ బిఫోర్ గోయింగ్ టు ఎర్లీ టు బెడ్ తీసుకునేసేయాలి. బిఫోర్ బెడ్ తీసుకుంటే ఒక ప్రోటీన్ ఒకలాగా యాక్ట్ చేస్తుంది, బిఫోర్ 10 తీసుకుంటే ఒకలాగా యాక్ట్ చేస్తుంది. గ్యారంటీడ్. మీ న్యూట్రిషనిస్ట్ అడగండి, డాక్టర్ అడగని చెప్తారు. నాకు తెలుసు అది, ఐ నో దాట్, రైట్? బ్యాలెన్సింగ్ ద బ్లడ్ షుగర్స్. బ్యాలెన్స్ చేయడానికి బ్లడ్ షుగర్స్ మేము ఉన్నాం, మాకు తెలుసు. ఐ బ్యాలెన్స్ లాట్స్ ఆఫ్ బ్లడ్ షుగర్స్. బ్యాలెన్సింగ్ ఆఫ్ బ్లడ్ షుగర్స్ చేయాలంటే ఒక టెక్నిక్ ఉంది. అమైనో యాసిడ్స్ ఉపయోగించాలి. ఎక్కడ ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి, ఏ టైంలో ఉపయోగించాలి, అట్లా వాడితే వస్తుంది. ఏ కాంబినేషన్ వాడితే వస్తుందో ఆ కాంబినేషన్ లో వాడితే రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్, మిడ్ ఆఫ్టర్నూన్. ప్రతి ఒక్కరికి మధ్యాహ్నం 1 గంటకి ఆకలి అవుతుంది. ఎందుకు? అది అడగలేదే మీరు డాక్టర్ని? మీ న్యూట్రిషన్ అడగండి, చెప్తారేమో. యూ షుడ్ టెల్. ఆకలి అయిందంటే అది క్రేవ్, ప్రోటీన్ క్రేవా, నీళ్లు లేక క్రేవా, షుగర్ క్రేవా? మన బాడీలో ప్రతి ప్రక్రియ జరగాల, కేటలిస్టిక్ యాక్టివిటీ జరగాల, ప్రతి ప్రక్రియ జరగాలని ప్రోటీన్స్ అవసరం. ఏమైనా అది కూడా. అండ్ కెమికల్ రియాక్షన్స్ డిఫరెంట్ స్పీడ్స్ లో జరగాలి, ఒకే స్పీడ్ లో జరగకూడదు. నీ కోపం టక్కన వస్తుంది, హార్ట్ అటాక్ టక్కన వస్తుంది, 2 టక్కనే వస్తాయి. బోన్ విడిపోయిన తర్వాత నొప్పి కొంచెం సేపు తర్వాత వస్తుంది. దానికి కూడా అమైనో యాసిడ్స్ ఇంపార్టెంట్, రైట్? ఎంజైమ్స్ అంటే మన బాడీలో ఉన్న ఎంజైమ్స్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ స్పార్క్స్ ఆఫ్ లైఫ్ అంటాం మేము సైన్స్ లో. అంటే వెలుగులు, జీవితపు వెలుగులు. ఒక మనిషి వెలగాలి, జీవంగా ఉండాలి, సజీవంగా ఉండాలంటే ఎంజైమ్స్ బాగుండాలి. ఎంజైమ్స్ బాగుండాలంటే 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. కనెక్టివ్ టిష్యూస్, టెండన్స్ అంటే మనిషి నిర్మాణానికి పనికి వస్తాయి. ఫంక్షన్స్, కొన్ని ఫంక్షనల్ ప్రోటీన్స్ ఉంటాయి, కొన్ని పని చేసే ప్రోటీన్స్ ఉంటాయి. అవేంటి? హార్మోన్స్ అండ్ యాంటీబాడీస్. నీకు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఫైట్ చేసే, వ్యాధి నిరోధక సంస్థలను పెంచే ప్రోటీన్స్ కొన్ని ఉంటాయి. అండ్ హార్మోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హార్మోన్స్ లేని మనిషే లేడు, వాటికి కూడా ప్రోటీన్స్ అవసరం. ఇన్సులిన్ ఒక హార్మోన్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇన్సులిన్ డిఫిషియన్సీ కాజెస్ డయాబెటీస్. రెగ్యులరైజ్ బ్లడ్ షుగర్ రెగ్యులైజ్ చేయాలంటే కొన్ని ప్రోటీన్స్ అవసరం, అత్యవసరం, కంపల్సరీగా. టూ మచ్ ఆఫ్ చాలా ప్రోటీన్ ఎక్కువ ఇంపార్టెంట్ కావాల్సింది లివర్కి, కిడ్నీకి. కిడ్నీ ఎక్కువ పడిందంటే మళ్ళీ డేంజర్. కరెక్ట్ గానే ఉండాలి కిడ్నీ ప్రోటీన్స్. ఆ కరెక్ట్ గా ఉండాలంటే 9 కరెక్ట్ గానే ఉండాలి. అధికంగా ప్రోటీన్స్ తీసుకుంటుంటే కిడ్నీ కరెక్ట్ గా లోడ్ అవుతుంది, ఎస్ అగ్రి. లివర్ కి లోడ్ అవుతుంది, ఐ అగ్రి. బట్ 9 అసెన్షియల్ అమైనో యాసిడ్స్ సరళంగా వెళ్ళిపోతే కడదగ లోడ్. మీరు తీసుకునే ప్రోటీన్ అవుతుందేమో కానీ నేను చెప్పే ప్రోటీన్ డెఫినెట్ గా కాదు. నేను చెప్పే ప్రోటీన్ అయ్యేటంటే నా ప్రోటీన్ యొక్క వయసు 80. మీ వయసు 80యా? నా ప్రోటీన్ యొక్క వయసు 80 సంవత్సరాలు. సగటు చెప్తున్నా. మీకు ఒక ప్రోటీన్, మీరు తీసుకునే ప్రోటీన్ 80 సంవత్సరాల వయసు అయితే యూ కెన్ ఎవర్ అలౌడ్ టు టాక్. ఐఎమ్ 100%. అండ్ ఎక్స్ట్రా కప్ ఆఫ్ జావా కానీ, జంక్ ఫుడ్ కానీ, డ్రింక్ కానీ ఇవన్నీ మనం తీసుకుంటుంటాం. సో వీటిలలో ఎంత ప్రోటీన్ ఉంది, జావాలో ఎంత ప్రోటీన్ నాకు కావాలి, క్లారిటీ కావాలి. 9 essential amino acids ఇస్తా ఉన్న జావా, యూ కెన్ గో అహెడ్. అదర్వైజ్ యూ ల్యాండ్ అప్ ఇన్ ప్రాబ్లమ్ ఫ్రెండ్స్, ఐ టెల్ యూ. అండ్ ఎవరు బెనిఫిట్ అవుతారు ప్రోటీన్ వల్ల? ఇక్కడ కాల్లో వాళ్ళు ఉంటే మీరు దీనికి చెందింటే మీరు బెనిఫిట్ అవుతారు. నెంబర్ 1 అథ్లీట్స్. నెంబర్ 2 people who are pregnant, people who are going to be pregnant and who gave birth to children, they are benefited. And teenagers అంటే
అంటే యుక్త వయస్కులు, అంటే అప్పుడే స్కూల్ నుంచి టీనేజ్ అంటారు కదా, టీన్స్ 13, 14, టీన్స్ 19, 15, 14, 13, 12 టీన్. సో ఈ టీనేజర్స్ కూడా బెనిఫిట్, అంటే నా ఇన్ఫాంట్స్ కాదు, ఇన్ఫాంట్ కాబట్టి టీనేజర్స్ బెనిఫిట్ అవుతారు. పీపుల్ హూ డూ నాట్ గెట్ ఎనఫ్ ప్రోటీన్, ఎవరికైతే ఆహారంలో ప్రోటీన్ దొరకదో వాళ్ళు ఈ 9 ఎసెన్షియల్ అవర్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి. వేరే వాళ్ళు మాత్రం దయచేసి వాడద్దండి, ఉపయోగపడదు. స్ట్రైట్గా చెప్పేస్తున్నాను, ఈ గ్రూపులకు మాత్రం పడుతుంది. నెక్స్ట్, కొందరు వేగన్స్ ఉంటారు, కీటో వేగన్స్, వాళ్ళకు కూడా అవసరం. ఎనీవన్ హూ ఈజ్ అండర్ స్ట్రెస్, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కొందరికి స్ట్రెస్ లేదని నేను నమ్ముతున్నా, స్ట్రెస్ ఉండే వాళ్ళకైతే అవసరం. మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఎమోషనల్ స్ట్రెస్ కావచ్చు, ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు. జబ్బు కూడా స్ట్రెస్సే బాస్. నీకు జబ్బు వచ్చిందంటే నువ్వు స్ట్రెస్ లో ఉన్నావు అని అర్థం. ప్రోటీన్ అవసరం. సెల్ ఫోన్ ఆడంబరం, ప్రోటీన్ అత్యవసరం. విచ్ ఇస్ కాస్ట్లీ, సెల్ ఫోన్ ఆర్ ప్రోటీన్? థింక్ వన్స్. Average 50 to 60 grams per day depending upon your activity. నేను చెప్పేది కదా, రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఇది. 50 to 60 యావరేజ్ రిక్వైర్డ్ ఫార్ మామూలు యాక్టివిటీ చేసుకునే వాళ్ళకి. 130 pounds అంటే కన్వర్ట్ చేసుకోండి కేజీలో, 130 pounds అంటే 100 grams ఉమెన్, 200 pounds మెన్ ఉంటే 150 grams. ఇంకా టైప్ ఆఫ్ ప్రోటీన్స్ 9 తీసుకుంటే ఒక గ్రేట్ సేయింగ్ ఉందండి. A great man said, condensed, chew your, ఆయన కండెన్స్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక పెద్ద మనిషి, బాగా గొప్ప వ్యక్తి లేదు, ఈయన ఇచ్చాడు. తన పేరు చెప్తాను మీకు. ఈయన ఏం చెప్పాడంటే, chew your drink and drink your food. I'm repeating, chew your drink, drink your food. This is given by మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. అంటే గాంధీ వాదులమా అని కాదు, బట్ దట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. యూ నీడ్ టు అండర్స్టాండ్. Phenylalanine, valine, threonine, tryptophan, methionine, leucine, isoleucine, lysine, histidine. ఇవన్నీ కాంబినేషన్ ఉండాలి, నువ్వు ఎక్కడన్నా తీసుకో. కమింగ్ టు ద కాస్ట్, ఇవన్నీ కంబైన్ చేయాలంటే కాస్ట్ 5 రూపాయలు వస్తుందా సార్? సర్వీస్ ఆటో 10 రూపాయలు, ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్ 5 రూపాయలు వస్తుందా? సినిమా టికెట్కి పోయి ఒక ఫ్యామిలీ పుకాందిట్టు పాత 500 to 1000 rupees. దిస్ ఈస్ చీపర్. 950 rupees for 200 grams is costlier. One bottle of damn wine is costing about 5,000 to 4,000 rupees. Is cheaper, and protein powder is costlier. Wow, super sir, super. I need to clap for this. What is costlier? Everything is costlier except what I said. Do you estimate life with money? Can you estimate? If the life goes, can you get it back? If an organ goes, can you get it back? Which is costlier? Imagine, friends, costlier is not here. The thinking is cheap and association is cheap. I am honestly believing 9 essential amino acids ఉన్న 1 kg పౌడర్ కాస్ట్ I think 3,800. దానికి చీప్ గా ఇచ్చి 200 grams ఆఫర్, అది ఒక 1,000 rupees. 3,500 పెడితే 1,000 రూపాయలు ఇమీడియట్ గా పడిపోయింది. ఆ 1,000 రూపాయలతో మన ఇల్లంతా బతికింది. ఇది కాస్ట్లీయా? ఒక్క జనాలందరూ పోయి కూర్చొని భూమి కూడా ఇంత పెద్ద కేక్ కట్ చేసుకొని తప్పట్లు కొట్టి సినిమా థియేటర్లో పోయేది కాస్ట్లీ. ఐ థింక్ దిస్ ఈస్ వెరీ చీప్. 3,500 rupees నువ్వు పెడితే 1,000 rupees వెనక్కి ఇచ్చి 3,300 రూపాయలు ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చి 1,000 రూపాయలు ప్రోడక్ట్ ఇచ్చి టీమ్ న్యూట్రైట్ ఫామ్ చేసి నేను అమెరికాకు పంపించి అక్కడి నుంచి శామ్ మరాన్బర్ తో మాట్లాడిపించి ఇవన్నీ చూపించేసేసి ఇవన్నీ సో మెనీ థింగ్స్ చెప్పి మనకంత ఇంత విశదీకరంగా అమినో యాసిడ్స్ గురించి చెప్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ కణకణంలోకి అమినో యాసిడ్స్ పోయిన తర్వాత ఒక మనిషిని అథ్లెటిక్ గా మార్చిన ప్రోటీన్ పౌడర్ కి నేనేం చెప్పాలో నాకైతే తెలియడం లేదు. I have seen in my clinical practice so many people got controlled their blood sugar. So many people have got amazing results. My mother is a gynecologist. In her clinical practice, మేము ఎక్లాంప్సియా అంటాం. మేడం పెద్ద మాటలు పెద్ద ఇంజక్షన్లు పెద్ద డ్రగ్స్ ఇస్తాము. ఒకే ఒక అమినో యాసిడ్ పౌడర్ పెట్టినారు మా మదర్. చాలా భయంకరంగా ఆమెకి ఎక్కడ కంట్రోల్ గా కాస్ట్లీ. తల్లికి ఆల్రెడీ ఒక చైల్డ్ ఉంది. How much amount you are going to pay for that? Which is costlier?
Friends, I tell you, the costly is not the product. Our thinking is cheap. మీ థింకింగ్ లో ఏదో ప్రాబ్లం ఉంది, ప్రోడక్ట్ అయితే కాస్ట్లీ కాదు మా వరకు. ఎందుకంటే ప్రయారిటీ నాది, నాకు హెల్త్. కరోనాలో ప్రయారిటీ హెల్త్ అయినప్పటికీ నటించేవాడిని నేనేం చెప్పలేను. కరోనాలో ప్రైమరీ హెల్తే. బరువు నువ్వు తగ్గాలి అంటే నీకు ప్రోటీన్ అవసరం, సెల్ ఫోన్ కాదు. సెల్ ఫోన్ ఈజ్ ఓన్లీ ఎ షో పీస్. ఫర్ ది షో పీసెస్ పీపుల్ ఆర్ స్పెండింగ్ 1 lakh and they are not thinking it is costly. When we are giving 3,500 rupees కి 1000 రూపాయలు అనేది ఇచ్చి 300 రూపాయలు నీకు వేస్తా అంటే కాస్ట్లీయా? ఎవరిని మోసం చేసుకుంటున్నాం? మనల్ని మనంగా, బయట సొసైటీ. క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ నాట్ టెలింగ్ మై ప్రోడక్ట్ ఓన్లీ, యూ గోట్ ఎనీ ప్రోడక్ట్, బట్ దట్ షుడ్ హ్యావ్ ఈ క్వాలిటీస్, ఈ లక్షణాలు ఉంటే సూపర్. లేకపోతే ఏదో ప్రాబ్లం తంబే, డెఫినెట్లీ ప్రాబ్లం. యు నో వాట్? For so many alcoholics, there is a lack of protein. Go and ask your friend or a doctor or a nutritionist or whatever. Ask your Google, it will tell you. A protein మా దగ్గర ఉంది. ప్రోటీన్ నింపితే మళ్ళీ పోడు అక్కడికి. యా, మెమరీ లాస్, ప్రోటీన్ నా దగ్గర ఉంది. ఏదైనా చెప్పు, జుట్టు సరిగ్గా ప్రోటీన్ నా దగ్గర ఉంది. ఆల్ ఇన్ వన్, సింగిల్. అది చెప్తారు సినిమాలో, సింగిల్ గా వస్తుంది. నా ప్రోడక్ట్ సింగిల్ గా వస్తాయి, కొన్ని గుంపులుగా వస్తాయి. సింగిల్ 3,500 కాస్త వెనక్కి తిరగకూడదా? 1000 రూపాయలు పడిపోయింది, 200 grams, 300 రూపాయలు అకౌంట్ లో పడిపోయింది. 1,300 వెనక్కి వస్తే 3,000, 1,800 grams సింగిల్ గా వచ్చే ప్రోడక్ట్. ఇన్ని మల్టిపుల్ బెనిఫిట్స్, ఇంత ఎక్స్ప్లెయిన్, ఇంతసేపు క్లాస్ అవసరమే లేదు. 2 lakhs చాలా ఈజీ, చాలా సింపుల్. ఓన్లీ హాస్పిటల్ వెస్ట్ ఓన్లీ. లేదా సెకండ్ ఆప్షన్, ఈ పక్క రండి, ఇటు చూడు, మా ప్రోడక్ట్ ఉంది, ప్రోటీన్ పౌడర్, ఆల్ ప్లాంట్ ప్రోటీన్, ఎస్పెషలీ ఆల్ ప్లాంట్ ప్రోటీన్. దట్ ఇస్ మై ప్రోడక్ట్ కాల్డ్ as న్యూట్రలైట్. ఇప్పుడు చెప్తాను నా ప్రోడక్ట్ పేరు ఫైనల్ గా, దట్ ఇస్ న్యూట్రలైట్. యా, వీఆర్ బ్రాండ్స్. బ్రాండింగ్ ఏమ్మా, యాపిల్ బ్రాండ్ కదా, శాంసంగ్ బ్రాండ్ కదా, ఒప్పో బ్రాండ్ కదా, ఇలా కావాలన్నా మనం అప్ప. న్యూట్రలైట్ దానికి బతకండి అయ్యండి, వీళ్ళకి అప్ప అయ్యా. ఇవి బ్రాండ్స్ కావా? కట్టుకునే చీర దగ్గర నుంచి, వేసుకునే గ్లాస్ దగ్గర నుంచి, మనం వేసుకునే ప్రతి ఒక్కటి బ్రాండే. న్యూట్రలైట్ కొడుకు వచ్చేటట్టు బ్రాండ్. అరే రే 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 రే, ఎప్పటి డాన్స్, మన ప్రతిదీ బ్రాండే. న్యూట్రలైట్ కూడా బ్రాండే. దాని గురించే మాకు జోయల్ గా టైం ఇచ్చారు, 40 నిమిషాలు. మీరు విన్నందుకు ఓపికగా ధన్యవాదములు. బాగానే ప్రోటీన్ తీసుకుంటున్నట్లు మాట్లాడినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు ఆంబే కార్పొరేషన్ వాళ్ళకి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Back to Joel. I think brilliant, sir. Thank you so much. The event was so interesting, and I can see everyone clapping, saying